అవినీతి తిమింగలం, అవినీతి అనకొండ, అవినీతికి కేర్ ఆఫ్ మాజీ మేయర్ సునీల్ రావు. మాజీ మంత్రి, కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారిని విమర్శించే స్థాయి అవినీతి తిమింగలం, అవినీతి అనకొండ, అవినీతి కేర్ ఆఫ్ సునీల్ రావుకు లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. అధికార దాహం కోసం పార్టీలు మారి అధికారం అనుభవించి ఆస్తులు సంపాదించుకున్నాక నమ్మినోళ్లను నట్టేట ముంచే రకం సునీల్ కుమార్ రావుదని విమర్శించారు. గతంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి బండి సంజయ్ ₹1 తేలేదని మీడియా సాక్షిగా చెప్పిన సునీల్ రావు నేడు కరీంనగర్ అభివృద్ధి అంతా బండి సంజయ్ చేశారనడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్గా 5 సంవత్సరాలు ఉండి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టిన ఘనత సునీల్ రావుదని విమర్శించారు. మేయర్గా 5 సంవత్సరాల కాలంలో ఎంత సంపాదించావో, విదేశాల్లో కూడబెట్టిన ఆస్తులతో సహా నీ బండారాన్ని త్వరలో బయటపెడతామన్నారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చింది వినోద్ కుమార్ అని, స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు బండి సంజయ్ కుమార్ కార్పొరేటర్గా ఉన్నాడని ఎన్నో సందర్భాల్లో చెప్పిన నీవు ఈరోజు బండి సంజయ్ జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అన్నం తినేవాళ్లు ఇలా మాట్లాడరంటూ తీవ్రంగా హెచ్చరించారు. కలెక్షన్లకు కేరాఫ్గా ఉన్న నీవు గంగులను ఆయన చేసిన అభివృద్ధిని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. గంగులకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీవా గంగులను విమర్శించేది? నీ అవినీతి సంపాదన నీవు ఏ విధంగా సంపాదించినవో ప్రజలకు అర్థమవుతుందన్నారు. నీతి నిజాయితీ లేని రాజకీయ వ్యభిచారి వినువు. నీలాంటి అవినీతి పరులకి కరీంనగర్ ప్రజలు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్కి ద్వితీయ శ్రేణి నాయకులు లేక ఊసరవెల్లి సునీల్ రావును చేర్చుకొని ఆయనతో మీడియా సమావేశం పెట్టించే స్థాయికి దిగజారడని విమర్శించారు. బండి సంజయ్ గారు నీ సీట్కే సునీల్ రావు ఎసరు పెట్టగలడు, జాగ్రత్తని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బండి సంజయ్ అవగాహన లేక చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తుంది బీజేపీ అని మీ చేష్టలను బట్టి చూస్తే ప్రజలకు అర్థమవుతుందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రజలకు ₹1 కూడా తెలియదని, కరీంనగర్ పట్టణ ప్రజలకు గుదిబండగా మారిన డంపింగ్ యార్డు సమస్యను తీరుస్తా అని నేటికి తీర్చకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ను, కేటీఆర్ని విమర్శించకుండా నీ చుట్టూ ఉన్న అవినీతి నాయకులను పక్కన పెట్టి ఇప్పటికైనా కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై కృషి చేయాలని బండి సంజయ్కి సూచించారు.